నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.2 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305 టీఎంసీలుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,30,050 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా అవుట్ ఫ్లో 3,36,055 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అది 587.2 అడుగులుగా కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం చూస్తే 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305 టీఎంసీలుగా కొనసాగుతుంది. అలాగే ప్రాజెక్టులోకి 3,30,050 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తూ ఉండగా అవుట్ ఫ్లో ద్వారా 3,36,055 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. మనం చూడొచ్చు పూర్తిగా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. అలాగే మనం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. నాగార్జున సాగర్ కు నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అది 587.20 అడుగులుగా కొనసాగుతుంది. మనం చూడొచ్చు పూర్తిగా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం అది 305 టీఎంసీలుగా కొనసాగుతుంది.